హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ పన్నీర్ బుర్జీ. ముందుగా పావు కేజీ పన్నీర్ తీసుకొని ఇలా తురుముకోవాలి. తురుముకున్న పన్నీర్ని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, సన్నగా తరుక్కుంది. కాస్త వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇందులో బాగా వేయించుకోవాలి. హాఫ్ పీస్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి, బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. పసుపు కొద్దిగా. ఇవి వేయించుకున్న తర్వాత పన్నీర్ తురుము వేసుకోవాలి. పన్నీర్ తురుము మొత్తం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పన్నీర్ మసాలా, పాలక్ పన్నీర్ కాకుండా డిఫరెంట్గా ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. కాస్త వేయించుకున్న తర్వాత ఇందులో టమోటా ముక్కలు వేసుకొని బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త బాగా వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కలిపేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి అన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇందులో తగినంత కారం వేసుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. పన్నీర్ బుర్జీ సింపుల్గా ఆల్మోస్ట్ అలా అయిపోయినట్లే. ఈ పన్నీర్ బుర్జీ చపాతీ, పరోటా, రైస్లో చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బుర్జీ రెడీ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. బాయ్ బాయ్.